పెగ్గు కాఫీ. ఛ, సర్వర్ కంటే చీపైపోయింది బతుకు. చిచ్చి. ఇది కళా నిజమా? ప్రకాష్ రాజులో మార్పు కనబడుతుందేంటి? శ్రీదేవి దగ్గర 5 లక్షలు తీసుకుని కమిట్ అయిపోయాను. వీడు కూడా నాలాగే ఏదైనా ప్లాన్ చేశాడా ఏంటి? నిన్నడిగితే ఎల్లుండి చెప్తా అన్నాడు. చూద్దాం, టెస్ట్ చేద్దాం. పెంకు, అబ్బా చాలా నీరసంగా ఉంది. ఒళ్ళంతా ఒకటే నొప్పులుగా ఉంది. నన్నేం చేయమంటావు చెప్పెగ్గు. టిఫిన్ రెడీగా ఉందా? ఉంది. నీకు ఇష్టమని పెసరట్టు చేశాను, తీసుకురానా? వద్దు, నాకు గారెలు తినాలనిపిస్తుంది. ఇప్పుడు గారెలా? డూ వాట్ ఐ సే పెంకో. అలాగే. ఆగు. మళ్ళీ ఏదో గుర్తొచ్చింది దీనికి. మళ్ళీ ఏంటి? గారెలోకి చికెన్ పులుసు భలే ఉంటుంది, అది కూడా రెడీ చేయి పో. అలాగే పెగ్గు. ఏంటి అన్నీ బానే వింటున్నాడే, ఎదురు తిరగడం లేదు. కానీ ఏదో జరుగుతుంది. అబ్బా, ఈ ఒళ్ళంతా కొట్టి పడేసినట్టుందేంటి? కాసేపు పడుకుంటే బెటరేమో. ఓ మై గాడ్. టైం దగ్గర పడుతుంది, దీని ప్రవర్తనలో మార్పు లేదు. హే భగవాన్, ముజే రక్షా కరో. ట్రై చేయి ప్లీజ్. ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా? నువ్వు రాంగ్ నెంబర్ కొట్టావేమోరా, సరిగ్గా చూడు. అబ్బా నానమ్మా, సరిగ్గా చూసే చేశాను, కావాలంటే చూడు. సిగ్నల్ అందట్లేదేమో. వాడింట్లోనే ఉంటే సిగ్నల్ ఎందుకు అందదు? ఇవన్నీ మంచిగానే చెప్తావు, మీ బాస్ దగ్గర శాలరీ మాత్రం తీసుకోవు. మధ్యలో నాగుడనెందుకు? అవును, మధ్యలో వాణ్ణంటావెందుకే? చూడవే పల్లవి, నువ్వు చేసిన పని వల్ల నా కొడుకు పరువు బజార్న పడేలా ఉంది. ఏ బజార్లో పడుద్దే? ఏ బజార్లోనా? నీకు అలాగే ఉంటుందిరా ఎటకారాలు. అది సర్లే గాని మీరంతా ఏంటి సైలెంట్ గా ఉన్నారు? ఆ ప్రకాష్ రాజు గారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నాన్న. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా? అయితే నేను ఇంటికెళ్ళి చూస్తా. ఏం అవసరం లేదు, నేను చెప్పా కదా, ఏం కాదు, అనుకున్నట్టు జరుగుతుంది. జాతకంలో ఎలా ఉందో అలానే జరుగుతుంది. మీరు ఫంక్షన్ ఏర్పాట్లు చేసుకోండి. అవునవును, కరెక్టే. ఏంట్రా మలింగా తెగ ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్, ఛాలెంజ్ చేసిన గడువు వచ్చేసింది కదా. మీరు పందెంలో గెలిచినట్ట ఓడినట్ట? డోంట్ టాక్ అశుభం, శుభం పలకరా మలింగా. ఆ కృష్ణగాడు ఇందాకే పిల్లిలా ఇంట్లో దూరాడు అంటే ఏంటర్థం? మీ సార్ చెప్పినట్టు ప్రకాష్ రాజ్ వాళ్ళ ఆవిడ ఇంకో సంవత్సరం వరకు గొడవ పడుతూనే ఉంటారు. టీవీ సీరియల్లో అత్తా కోడల్లా వాళ్ళ గొడవ కంటిన్యూ అవుతుంది. అదే విషయం. అంటే పల్లవికి నాకు పెళ్లి జరిగే ఛాన్సే లేదా? శ్రీదేవి పద. ఎక్కడికి? ఇంకెక్కడికే, ఆ కృష్ణగాడి ఇంటికెళ్ళి వాడి చేత ఇక జ్యోతిష్యం వదిలేసి శాశ్వతంగా కుటుంబం వదిలేసి వెళ్తున్నామని వాడి చేత చెప్పిద్దాం. పద. వాళ్ళిదంతా తూచి మేము ఒప్పుకోమంటే? అలాంటి తెంగర వేషాలు వేస్తే ఆ రోజు సంతకాలు చేసిన డాక్యుమెంట్స్ సాక్ష్యంగా ఉన్నాయి. ఈ దెబ్బతో వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి ఏ చెట్టు కిందో చిలక జోసం చెప్పుకుంటూ బతకాల్సిందే. శోభన్, శోభన్,
శోభన్ అదిగో వాడే ఓడిపోయానని ఒప్పుకోవడానికి వచ్చుంటాడు. ఈ శోభంతో గేమ్స్ ఆడితే అవుట్ అయిపోతాడని తెలియక ఛాలెంజ్ చేసుంటాడు. శోభన్ ఆగు ఆగు. ఎక్కడ కాదు, నడి బజార్లో ఓడిపోయినని ఒప్పుకోవాలి. అలా కండిషన్ పెట్టు. ఎక్కడే చెప్తానంటే అస్సలు ఒప్పుకోకు. కేక పుట్టిస్తా చూసుకో. ఒరేయ్, నువ్వెక్కడే ఆగు. నువ్వు రారా. అదే విషయం. రారా. ఏంటి బలిచ్చే గొర్రెల్లా బాగా మేకప్ అయి వచ్చారు? ఇంత బిల్డప్ అవసరమా? నెగ్గిన వాళ్ళం మేం వేసుకోవాల్సిన గెటప్లు ఓడిన మీరేసుకున్నారేంటి? కృష్ణ, నువ్వు ఓడిపోయావు కాబట్టి అనుకున్న మాట ప్రకారం నువ్వు జ్యోతిష్యం వదిలేయాలి. శోభన్ అది కాదురా. కావాలంటే ఆ చిలక జోస్యాలు అవి ఇవి చెప్పుకొని బతుకు. కాదు కూడదు అంటే సంతకాలు పెట్టిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఉన్నాయిగా, ఆ పత్రాలు భద్రంగానే ఉన్నాయిగా. మలింగా, పత్రాలు అవి మన దగ్గరే ఉన్నాయి కదా. ఓ, ఉన్నాయమ్మా. అదే విషయం. జాగ్రత్తరా, అవి భద్రంగా ఉండాలి. అందులో ఉన్న ప్రతిదీ వీళ్ళు చేసి తీరాలి. తా చెడ్డకోతి వనమెల్లా చెరిచిందని వీడొక్కడు సందర్భం లేకుండా సామెతలు చెప్తాడు. సుధీర్, జరంత గమ్మునుండు. కిసువంటి సామెతలతో పరేషాన్ చేయకు. సోగ్గాడు శోభన్ బాబు. ఏంటి ఈయన? వాళ్ళకు కూడా అర్థమైంది నేను సోగ్గాడినని. నీకే అర్థం కాలేదు. బామ్మగారు అనేది చూస్తే మిమ్మల్ని పొగిడినట్టు లేదండి. నువ్వు ఆపరా. కృష్ణ, అందరి ముందు ఓడిపోయానని ఒప్పుకోవడానికి నువ్వు రెడీయే కదా. అందుకే నిన్ను సోగ్గాడు అన్నాను. ముందు చెప్పేది వినవయ్యా. నా కొడుకు కుటుంబ సమేతంగా ఎందుకొచ్చాడో తెలుసా? ఈ రోజు నా కొడుకుది కోడల్ది 25వ పెళ్లి రోజు. ఇంట్లో ఫంక్షన్ అరేంజ్ చేస్తున్నాం. జరంత మిమ్మల్ని కూడా పిలిచిపోదామా నచ్చినాం. తప్పకుండా రండి. రామ్మా, పదవే. పదండి. రేయ్, తప్పకుండా రావాలరా. నైట్ ఫంక్షన్ లో అందరి ముందు నా కాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళ జాతకం అలా ఉంది, నా జాతకం ఇలా ఉంది.